గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనము ప్రీవియస్ క్లాస్లో అడవులను వర్గీకరించడం గురించి చదువుకుంటున్నాం. అడవులను రెండు క్రైటీరియాల ఆధారంగా ఫారెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ 2 క్రైటీరియా అని చెప్పేసి వన్ ఆఫ్ ద క్రైటీరియా గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఆన్ వన్ ఆఫ్ ద క్రైటీరియా గురించి డిస్కస్ చేసాం. ఆ క్రైటీరియా అంటే బేస్డ్ ఆన్ టెంపరేచర్, రెయిన్ఫాల్ అండ్ హైట్ ఫ్రమ్ ది సీ లెవెల్. ఈ 3 క్రైటీరియా, ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని అడవులను 5 రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పేసి అవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు, సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు, డెసిడ్యుయస్ ఫారెస్ట్లు, తర్వాత థార్నీ ఫారెస్ట్, ముళ్ళ అడవులు, తర్వాత మడ అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అని చెప్పేసి చివరగా పర్వత అడవులు, మౌంటైన్ ఫారెస్ట్లు అని చెప్పేసి ఈ 5 రకాల అడవుల గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకో అనదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనమాట. అంటే పరిపాలన సౌలభ్యం ఆధారంగా చేసుకొని అడవులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. సో బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ క్రైటీరియా ఫారెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అన్నమాట. ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్స్, 2 ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి అన్క్లాస్డ్ ఫారెస్ట్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ based on administrative criteria. మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్స్, 2 ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్, 3 అన్క్లాస్డ్ అంటే కేటాయించని అడవులు లేదా వర్గీకరించని అడవులు. సో ఈ క్లాసిఫికేషన్ అనేది 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ లో ఇవ్వబడింది అనమాట. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, భారతీయ అటవీ చట్టం 1927 ప్రకారము ప్రభుత్వానికి ఆ అడవుల మీద ఉన్న నియంత్రణ, కంట్రోల్ ని ఆధారంగా చేసుకొని అడవులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో బేస్డ్ ఆన్ కంట్రోల్ గవర్నమెంట్ హ్యావ్ ఓవర్ ద ఫారెస్ట్స్ అనమాట. 3 రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్లని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది, తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. రిజర్వ్డ్ ఫారెస్ట్ లో ప్రొటెక్షన్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది, కంప్లీట్ గా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. సో ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్లకు ఎంట్రీ కూడా నిషేధించబడింది. సో పశువులను మేపుకోవడం కానీ, లేదా కలప సేకరించుకోవడం కానీ, లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని సేకరించడానికి కానీ ఎటువంటి అనుమతులు ఉండవు. టోటల్ యాక్టివిటీస్ బ్యాన్ చేశారనమాట. సో గవర్నమెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ లేకుండా రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. సో అది రిజర్వ్డ్ ఫారెస్ట్ లకు సంబంధించి. సో నెక్స్ట్ వచ్చి ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇండియాలో ఉన్న మొత్తం అడవులలో 53% ఉన్నాయి రిజర్వ్డ్ ఫారెస్ట్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ వచ్చేసి ఈ రూల్స్ అనేవి కొంచెము సింప్లిఫైడ్ గా ఉంటాయి, కొద్దిగా సరళంగా ఉంటాయి రూల్స్ అనేవి. సో కంప్లీట్ బ్యాన్ కాకుండా ఈ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు పశువులను మేపుకోవడానికి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని అంటే కలపను లేదా తేనె, ఫ్రూట్స్ ఇలాంటివి కలెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తారనమాట. సో రూల్స్ ఆర్ సమ్వాట్ సింప్లిఫైడ్. సో అది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కి సంబంధించి. అవి ఆ అడవులు కూడా ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి, గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి, బట్ రూల్స్ అయితే కొద్దిగా సింప్లిఫైడ్ గా ఉంటాయి. అది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు. ఇవి వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ లో 29% ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ల కింద ఉన్నాయన్నమాట. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి అన్క్లాస్డ్ ఫారెస్ట్. అంటే అన్క్లాస్డ్ అంటే ఇవి ప్రభుత్వం యొక్క అధీనంలో కానీ, ప్రభుత్వం అధీనంలో కానీ లేదా స్థానిక సంస్థల అధీనంలో కానీ ఉండొచ్చు. వీటికి సంబంధించి స్ట్రిక్ట్ గా ఎటువంటి రూల్స్ అనేవి ఉండవు. అంటే అందులో ఉన్న చెట్లను నరకవచ్చు లేదా పశువులు మేపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట.
నో రెస్ట్రిక్షన్స్. ఈ అన్క్లాసిడ్ ఫారెస్ట్ కు సంబంధించి there are no restrictions over forest that are categorized into unclassed forests అన్నమాట. ఇవి నో రెస్ట్రిక్షన్స్, అన్ని యాక్టివిటీస్ అలౌడ్. ఇవి వచ్చేసి 18% ఉన్నాయి. ఇండియాలో ఓవరాల్ ఫారెస్ట్ లో 18%, 18% అడవులు అన్క్లాస్డ్ ఫారెస్ట్ కింద ఉన్నాయి. సో ఇండియాలో జీవించే మోస్ట్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్లలో జీవిస్తూ ఉన్నారన్నమాట. దాదాపు అందరూ ఎస్టీ పాపులేషన్ ఏదైతే ఉందో ఇండియాలో దాదాపు 9 కోట్ల మంది కూడా ఈ అన్క్లాస్డ్ కేటాయించని లేదా వర్గీకరించని అడవులలో జీవిస్తూ ఉన్నారన్నమాట. సో అది బేసిక్ గా ఈ 3 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ క్రైటీరియా అన్నమాట. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనము ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో దీన్ని డిస్కస్ చేద్దాం. సో అడవుల వర్గీకరణ పరిపాలనా పరంగా, సో రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రక్షిత ఫారెస్ట్, వర్గీకరించిన అన్క్లాస్డ్ ఫారెస్ట్లు. రిజర్వ్డ్ ఫారెస్ట్లు వచ్చేసరికి 53% ఉన్నాయి. రిజర్వ్డ్ ఫారెస్ట్ 53% ఉన్నాయి. అత్యంత కఠినము రూల్స్ అనేవి, ప్రవేశమే నిషిద్ధం అనమాట. ఎంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ అనమాట. సో ముఖ్య ప్రాంతాలు ఏ చోట్ల ఎక్కువగా ఈ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయంటే ఇండియాలో ఏపీ, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో. సో నెక్స్ట్ వచ్చేసి రక్షిత ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ 29%, అంటే ఇండియాలో ఉన్న అడవులలో పర్సెంటేజ్ అనమాట ఇది. సో రూల్స్ వచ్చేసి లిమిటెడ్, మధ్యస్థంగా కొద్దిగా మాడిఫైడ్ గా ఉంటాయి, మిడిల్ లెవెల్లో. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ నుంచి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే పశువులను మేపుకోవచ్చు. సో గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ అలౌడ్, కలెక్టింగ్ వుడ్ అండ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్ అలౌడ్ అనమాట. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో ఎక్కువగా ఇవి పంజాబ్, హర్యానా అండ్ ఒడిస్సాలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్క్లాస్డ్ ఫారెస్ట్, వర్గీకరించని అడవులు ఇండియాలో 18% ఉన్నాయి. అసలు ఆంక్షలు ఉండవు, నో రెస్ట్రిక్షన్స్ అనమాట. ఎక్కువగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ గుజరాత్, నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాలు అండ్ గుజరాత్. నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాలు ఏంటి? అరుణాచల్, సిక్కిము, నాగాలాండ్, మిజోరము, మణిపూరు, తర్వాత నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అనమాట. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ప్లస్ గుజరాత్, వీటిలో ఈ అన్క్లాస్డ్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. అంటే ఇది 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము ఈ క్లాసిఫికేషన్ అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్వశ్చన్ అడిగితే గనక 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్. మనకు సోషల్ ఫారెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మనం చదువుకుంటూ ఉన్నాం. సో మనం ప్రీవియస్ క్లాసుల్లో కూడాను మనకు సోషల్ ఫారెస్ట్ అని వచ్చింది. సో మన క్వశ్చన్ అడిగినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఫారెస్ట్ అనే క్లాసిఫికేషన్ ఈ 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ లో లేదు. అది సోషల్ ఫారెస్ట్ అనేది లెజిస్లేటివ్, చట్టబద్ధమైన టర్మ్ కాదు, ఈ యాక్ట్ లో లేదు. యాక్చువల్ గా ఆ సోషల్ ఫారెస్ట్ అనే పదాన్ని ఎక్కువగా పాపులరైజ్ చేసింది నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అన్నమాట. జాతీయ వ్యవసాయ కమిషన్ అనేది ఈ సోషల్ ఫారెస్ట్ అనే టర్మ్ ని ఎక్కువగా పాపులరైజ్ చేసింది. సో అందువల్ల ఈ యాక్ట్ ప్రకారము అడవులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అందులో సామాజిక అడవులు అనేది రావు, ఈ 3 రకాల అడవులే వస్తాయి అన్నమాట. సో ఈ సోషల్ ఫారెస్ట్రీలో ఉన్న మళ్ళీ సోషల్ ఫారెస్ట్ ని మళ్ళీ నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అనేది 3 రకాలుగా వర్గీకరించింది అనమాట. సో అది మనము గుర్తుపెట్టుకోవాలా. సోషల్ ఫారెస్ట్స్, ఈ సామాజిక అడవులు అనే దాన్ని ప్రతిపాదించింది లేదా పాపులరైజ్ చేసింది నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్. సో ఇది 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం లేదు. జాతీయ వ్యవసాయ కమిషన్ అనేది
సోషల్ ఫారెస్ట్ అనే పదాన్ని పాపులరైజ్ చేసింది. దీని ప్రకారం మళ్ళీ సోషల్ ఫారెస్ట్ 3 టైప్స్: అర్బన్ ఫారెస్ట్స్, రూరల్ ఫారెస్ట్స్ అండ్ ఫార్మ్ ఫారెస్ట్స్. అర్బన్ ఏరియాస్ లో పెంచేవి అర్బన్ ఫారెస్ట్లు. మనము నగర వన యోజన అని చెప్పేసి లేదా నమో బయోడైవర్సిటీ పార్క్స్ అర్బన్ ఏరియాస్ లో పెంచాలి అని అనుకున్నాం కదా, అవి అర్బన్ సోషల్ ఫారెస్ట్ల కిందకి వస్తాయి. అట్ ద సేమ్ టైము రూరల్ ఏరియాస్ లో పెంచే అంటే కమ్యూనిటీ సహాయంతో వేస్ట్ ల్యాండ్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద పెంచేవి రూరల్ సోషల్ ఫారెస్ట్. ఫార్మ్ ఫారెస్ట్లు అంటే వ్యవసాయ భూముల మీద చెట్ల గట్లమ్మటి కానీ లేదా మధ్యలో కానీ రోస్గా చెట్లను నాటి అడవులుగా పెంచడాన్ని ఫార్మ్ ఫారెస్ట్ అంటాం. సో ఈ 3 సోషల్ ఫారెస్ట్ల టైప్స్ అన్నమాట. ఇవి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం కాకుండా నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వీటిని ఖాయం చేసింది, వీటిని పిలుస్తుంది ఈ క్లాసిఫికేషన్. సో అవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్.